input is encrypted 1 bit, some byte at a time. Okay, here in which the data is encrypted 1 bit, some 1 byte at a time. See, this is a block cipher, plain text. If it is a 64 bits, we are by using the key. Here this is the key that we are using, and this is a cipher text block. This is the block that we are getting. A block cipher is a type of symmetric encryption which operates on the blocks of data. Modern block ciphers typically use a block length of 128 bits. See, we are having some data length. Data ku length ఉంటుంది కదా 32 bits. ఇప్పుడు ఇంటీజర్ కి 2 bytes అట్లా, అంటే ఇంటీజర్ వాల్యూ స్టోర్ చేసుకోవడానికి మనకు 2 bytes ఆఫ్ మెమరీ లొకేషన్ అనేది కావాలి. అట్లా ఒక డేటాకి 64 bits. 1 byte అంటే ఎంత? 8 bits. 64 bits అంటే 8 bytes. 8 bytes ఆఫ్ డేటాని ఇది స్టోర్ చేసుకోగలదు. ఓకే, 8 bytes ఆఫ్ డేటా, 8 byte అండ్ 128 bits అంతకు మించి కూడా ఇది ఎన్క్రిప్ట్ చేయగలదు. ఓకే, దిస్ ఇస్ ద బ్లాక్ సైఫర్ మోడల్ ఇన్ ద సిమెట్రిక్ కీ. ఓకే, these are the examples of block ciphers, DES, AES. These are the you have already said that this is the encryption algorithms. These are the encryption algorithms that we are going to apply on that text, that such that to perform the encryption perform చేయడానికి మనం ఈ different algorithms అనేవి యూజ్ చేస్తున్నామని చెప్పుకున్నాం కదా. ఓకే, a block cipher breaks the message into fixed size blocks. ఏం చేస్తుంది? బ్లాక్ సైఫర్ అనేది మెసేజ్ని ఒక ఫిక్స్డ్ సైజ్ బ్లాక్స్గా డివైడ్ చేస్తుంది. ఓకే, ఎందుకంటే దానికి ఒక స్పెసిఫైడ్ లెంత్ అనేది ఉంది కదా, అంటే ఇంత అమౌంట్ ఆఫ్ డేటా మాత్రమే అది ఎన్క్రిప్ట్ చేయగలదని. సో ఇఫ్ ఇట్ ఈస్ అ హ్యూజ్ డేటా, మనం ఇచ్చింది ప్లెయిన్ టెక్స్ట్ ఒక హ్యూజ్ డేటా అనుకోండి, దాన్ని ఏం చేస్తుంది? బ్లాక్స్గా డివైడ్ చేస్తుంది. ఒక్కొక్క బ్లాక్ని ప్లెయిన్ టెక్స్ట్గా తీసుకొని ఆ బ్లాక్ని సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేస్తుంది. మళ్ళీ ఇంకో బ్లాక్ని తీసుకొని ఆ బ్లాక్ని సైఫర్ టెక్స్ట్, అలా బ్లాక్స్గా డివైడ్ చేసుకుంటూ ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకుంటుంది. మళ్ళీ రిసీవర్ సైడ్ ఏం చేసుకోవాలి? రిసీవర్ తీసుకునేటప్పుడు ఆ సైఫర్ టెక్స్ట్ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ కన్వర్ట్ చేసుకొని ఆ బ్లాక్స్ అన్నిటిని కంబైన్ చేసుకుంటే నార్మల్ టెక్స్ట్ వస్తుంది. ఓకే, see, this is the example between stream cipher and block cipher. Stream cipher అంటే స్మాల్ ప్లెయిన్ టెక్స్ట్ మీద అప్లై చేయగల. బ్లాక్ సైఫర్ ఏంటంటే లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా మీద అప్లై చేయొచ్చు. ఇది బ్లాక్ సైఫర్ కంటే స్ట్రీమ్ సైఫర్ అనేది ఫాస్ట్గా ఉంటుంది. బ్లాక్ సైఫర్లో డిసడ్వాంటేజ్ అంటే ఇట్ ఈస్ స్లో దాన్ స్ట్రీమ్ సైఫర్. ఇంకోటి ఏంటంటే స్ట్రీమ్ సైఫర్ ప్రాసెస్ ద ఇన్పుట్ ఎలిమెంట్ కంటిన్యూస్లీ ప్రొడ్యూసింగ్ ద అవుట్పుట్ 1 element at a time. స్ట్రీమ్ సైఫర్ ఏం చేస్తుందంటే ఇన్పుట్ ఎలిమెంట్ని కంటిన్యూస్గా తీసుకొని అవుట్పుట్ ఒకేసారి 1 element ని తీసుకోండి. ఇక బ్లాక్ సైఫర్ ఏం చేస్తుంది? ఒక్కొక్క బ్లాక్గా డివైడ్ చేసుకొని ఆ బ్లాక్స్ని మళ్ళీ ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్ కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఏం చేయాలి? రిసీవర్ ఏం చేసుకోవాలి? ఒక్కొక్క బ్లాక్ యొక్క సైఫర్ టెక్స్ట్ని ప్లెయిన్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసుకొని మళ్ళీ ఆ బ్లాక్స్ అన్నిటిని కంబైన్ చేసుకుంటేనే కదా మళ్ళీ అతను రీడ్ చేసుకోగలడు ఆ డేటా అనేది. ఏం లేదు, మనం స్మాల్ అమౌంట్ ఆఫ్ డేటాలో ఎన్క్రిప్షన్ అనేది పర్ఫామ్ చేయాలి అనుకుంటే మనం స్ట్రీమ్ సైఫర్ ప్రాసెస్ని యూజ్ చేసుకున్నాం. అదా కాదు, మన లార్జ్ అమౌంట్ ఆఫ్ డేటా అనేది ఎన్క్రిప్షన్ చేయాలి అనుకుంటే మనం బ్లాక్ సైఫర్ ప్రాసెస్ని యూజ్ చేసుకుంటున్నాం. ఓకే, హియర్ ఇట్ రిక్వైర్స్ లెస్ కోడ్, హియర్ ఇట్ రిక్వైర్స్ మోర్ కోడ్. See, these are the classical encryption techniques classified into 3 categories. First one is substitution, second one is transposition, next one is product ciphertext. See, substitution techniques లో మళ్ళీ ఇవి మనకి ఈ వేస్ ఉన్నాయి. ఫస్ట్ వన్ ఈజ్ సీజర్ సైఫర్, నెక్స్ట్ వన్ ఈజ్ మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్స్, నెక్స్ట్ వన్ ఈజ్ ప్లే ఫేర్ సైఫర్, నెక్స్ట్ వన్ ఈజ్ హిల్ సైఫర్, నెక్స్ట్ వన్ ఈజ్ పోలీ ఆల్ఫాబెటిక్ సైఫర్, నెక్స్ట్ వన్ ఈజ్ వన్ టైమ్ ప్యాడ్. నెక్స్ట్ సీజర్ సైఫర్. Caesar cipher means this is the oldest model. See here, if this is the plain text, meet me after the yoga party. Meet me after here T before instead of T place Y. ఇక plain text meet me after yoga party. ఇక మనం సైఫర్ టెక్స్ట్ కన్వర్ట్ చేస్తాం. ఎలా కన్వర్ట్ చేస్తున్నాము? M ప్లేస్లో Pని పెట్టుకున్నాం, ఈ ప్లేస్లో Hని సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ కూడా చూడండి, M ప్లేస్లో P, ఈ ప్లేస్లో H. అవే ఎక్కడ M వచ్చినా మళ్ళీ P సబ్స్టిట్యూట్ అవ్వాలి,
ఎక్కడ ఈ వచ్చినా మళ్ళీ హెచ్ సబ్స్టిట్యూట్ అవ్వాలి. అర్థమవుతుందా మీకు ఈ ప్రాసెస్? మీట్ మీ ఆఫ్టర్ యోగా పార్టీ. మళ్ళీ పీ ప్లేస్లో మనం ఏం సబ్స్టిట్యూట్ చేయాలి? ఎస్ సబ్స్టిట్యూట్ చేయాలి. టీ ప్లేస్లో ఏం సబ్స్టిట్యూట్ చేసాము? ఇక్కడ డబ్ల్యూ సబ్స్టిట్యూట్ చేసాం. ఇక్కడ టీ ప్లేస్లో అంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క వాల్యూ వేరే ఆల్ఫాబెట్ని సబ్స్టిట్యూట్ చేసుకుంటాం. అంటే ఇది ప్లెయిన్ టెక్స్ట్, దీన్ని సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసాం. ఎందుకని? ఈ ప్లెయిన్ టెక్స్ట్ని ఎవరు రీడ్ చేయకుండా ఉండటానికి. ఓకే, ఇది సెండర్ రిసీవర్కి సెండ్ చేయాలి. అప్పుడు ఏం చేయాలి? ఈ ప్లెయిన్ టెక్స్ట్ని సైఫర్ టెక్స్ట్గా కన్వర్ట్ చేసేసాం. ఇది సీజర్ సైఫర్ మోడల్, ఇది ఓల్డెస్ట్ మోడల్. ఓకే, సి ఇక్కడ ఏం చేస్తున్నారంటే ఒక్కొక్క ఆల్ఫాబెట్కి ఒక్కొక్క నెంబర్ని అసైన్ చేసుకుంటాం. ఏకి 0గా, బికి 1, సికి 2, డికి 3, ఈకి 4, ఎఫ్కి 5, జీకి 6, అలా ఆల్ఫాబెట్స్ అన్నిటికీ ఒక్కొక్క దానికి ఒక్కొక్క నెంబర్ని అసైన్ చేసేసుకున్నాం. దిస్ ఈజ్ ద ప్లెయిన్ టెక్స్ట్. సి ఫర్ ఏ వీఆర్ అసైనింగ్ ద లెటర్ డి. ఇలా కూడా మనం అసైన్ చేసుకోవచ్చు. దిస్ ఈజ్ ద వన్ వే. అంటే సపోజ్ మనం ప్లెయిన్ టెక్స్ట్ ఏబిసిడి ఈఎఫ్ అని పంపించాలనుకున్నాము. అక్కడ నెంబర్ని అసైన్ చేసి నెంబర్ని పంపించవచ్చు. లేదు అనుకుంటే దాని ప్లేస్లో ఆల్ఫాబెట్ ఏ ప్లేస్లో డీని పెట్టి బి ప్లేస్ ఇలా కూడా మనం టెక్స్ట్ని సెండ్ చేయవచ్చు. ఓకే, సి సపోజ్ దిస్ ఇస్ దెన్ ద అల్గోరిథం కెన్ బి ఎక్స్ప్రెస్. మన అల్గోరిథం అనేది ఎలా ఎక్స్ప్రెస్ చేస్తాము? ఫర్ ఈచ్ ప్లెయిన్ టెక్స్ట్ లెటర్ పి సబ్స్టిట్యూట్ ద సైఫర్ టెక్స్ట్ లెటర్ సి. ఏం చేయాలి? పి అనేది ప్లెయిన్ టెక్స్ట్ లెటర్ పిలో సి సబ్స్టిట్యూట్ చేయాలి. అంటే ఏం చేయాలి? దిస్ ఈస్ ద సి వీఆర్ హ్యావింగ్ ద హౌ మెనీ నెంబర్ ఆఫ్ ఆల్ఫాబెట్స్ వీఆర్ హ్యావింగ్ 26. In place of C is having the letter 3. C అనే నెంబర్ ఎంత? 3. C అనే నెంబర్ 3. అక్కడ C అనే నెంబర్ 3 మనం ఆ ప్లెయిన్ టెక్స్ట్ C అనే నెంబర్ 3 కాబట్టి P ప్లేస్లో ఈ 3 అనేది సబ్స్టిట్యూట్ చేయమని చెప్తున్నాం. C ఈజ్ ఈక్వల్ టు దిస్ ఇస్ ద ఫంక్షన్. ఓకే, C ఈజ్ ఈక్వల్ టు ఎన్క్రిప్షన్ పర్ఫామ్ చేస్తున్నాం. ఏం పర్ఫామ్ చేస్తున్నాము? P ప్లేస్లో C యొక్క లెటర్ 3 కాబట్టి 3 ప్లేస్ చేయండి. సింప్లీ యూ కెన్ రైట్ ఇట్ యాజ్ P plus 3 mod 26. ఇఫ్ యూ ఆర్ గోయింగ్ టు పర్ఫామ్ దిస్ మోడ్యులస్ ఆపరేషన్ దెన్ దట్ పర్టికులర్ అంటే ఈ అల్గోరిథం ప్రాసెస్లో ఇలా జరుగుతుంది అనమాట. దెన్ దట్ పర్టికులర్ నెంబర్ దట్ పర్టికులర్ లెటర్ P is replaced with C. Okay, shift may be the any amount so that the general Caesar algorithm is we can also write it like, see here the 3 is not that 3 అనేది పర్మనెంట్ లెటర్ ఏం కాదు కదా. ఏదైతే మనం చేంజ్ చేయాలనుకుంటున్నామో లెటర్, ఆ లెటర్ యొక్క ప్లేస్ వాల్యూ 3 కాబట్టి మనం ఇక్కడ 3 రాసుకున్నాం. సో ఇట్ ఈస్ అ కాన్స్టెంట్ వాల్యూ కాబట్టి మనం ఇక్కడ కేతో రిప్రజెంట్ చేయొచ్చు. ఓకే, ఈ కే అనేది ఏంటంటే మనం ఏదైతే నెంబర్ని రీప్లేస్ చేయాలనుకుంటున్నామో దాని యొక్క నెంబరు. పి అనేది ఏంటంటే మనం యూస్ చేసుకునే టెక్స్ట్. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ అ పి ప్లస్ కే. ఓకే, హియర్ కే టేక్స్ అండ్ వాల్యూ ఆఫ్ రేంజ్ 1 to 25 రేంజ్ తీసుకోవచ్చు. ఎందుకని? మనం ఆల్ఫాబెట్స్ ఎన్ని ఉన్నాయి? 1 to 26 కదా మనకు ఆల్ఫాబెట్స్ ఉన్నాయి. సో హియర్ వీ కెన్ టేక్ ద రేంజ్ ఫ్రమ్ 1 to 25. సో డిక్రిప్షన్ అల్గోరిథం ఎలా ఉంటుంది? ఎన్క్రిప్షన్ అంటే ఇది, మరి డిక్రిప్షన్ ఎలా ఉంటుంది? డిక్రిప్షన్ ఏం చేయాలి? డిక్రిప్షన్ అంటే ఏంటి? ఈ పీని ఈ కీతో కన్వర్ట్ చేసాం, మళ్ళీ ఈ కేని ఈ పీతో. ఇది ప్లెయిన్ టెక్స్ట్. మనకు వచ్చే ప్లెయిన్ టెక్స్ట్ ఎలా ఉండాలి? డిక్రిప్షన్. ఇది సి అంటే ఏంటి? సైఫర్ టెక్స్ట్. ఓకే, సి రిప్రజెంట్స్ సైఫర్ టెక్స్ట్. ఇదేంటిది? ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి మనకి ఎలా ఉంటుంది? డి అంటే డిక్రిప్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తున్నాము. ఇక్కడ మనం ఏంటి? కేతో ఏం రిప్లేస్ అవ్వాలి? సైఫర్ టెక్స్ట్ రిప్లేస్ అవ్వాలి. అర్థమవుతుందా? ఇక్కడ ప్లీ అనేది ప్లెయిన్ టెక్స్ట్. ఈ ఇక్కడ మనం ఏం చేసామంటే ప్లెయిన్ టెక్స్ట్లో 3 అంటే ఆల్ఫాబెట్ సి అనే సైఫర్ టెక్స్ట్ రిప్లేస్ సి అనే లెటర్ రిప్లేస్ అవ్వాలి కాబట్టి మనం 3 అనే లెటర్ ఎంటర్ చేసుకున్నాం. అది ఎనీ కాన్స్టెంట్ కాబట్టి ఇక్కడ మనం కేతో రిప్లేస్ చేసుకున్నాం. ఇది ఎన్క్రిప్షన్ సైఫర్ టెక్స్ట్. మన ఎన్క్రిప్షన్ ఆపరేషన్ పర్ఫామ్ చేస్తే మనకు వచ్చేది ఏంటి? సైఫర్ టెక్స్టే కదా. Whenever you are going to perform the encryption operation, here the result we will get is cipher text. Okay, next one decryption operation perform చేయాలంటే మనం decryption operation చేసిన తర్వాత మనకు వచ్చేది ఏంటి? ప్లెయిన్ టెక్స్ట్ కాబట్టి p తో ఇండికేట్ చేస్తాము. ఇక మనం యూజ్ చేసే ఆపరేషన్ డిక్రిప్షన్ కాబట్టి d, ఇది కాన్స్టెంట్, ఇది సైఫర్ టెక్స్ట్. we can write it as c minus k mod 26. Okay.
See up to here. If you have any doubts, please ask me. Basically, the major thing that we here that we are concentrating on is data security. Okay, ఇక్కడ మనం మెయిన్ థింగ్ కాన్సన్ట్రేట్ చేసేది ఏంటంటే డేటా సెక్యూరిటీ గురించి మనం కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మెయిన్ ఈ సెక్యూరిటీ ప్రాసెస్ ఎందుకు అంటే ఏం లేదు, సెండర్ అనేవాడు రిసీవర్ దగ్గర డేటా అనేది సెండ్ చేసినప్పుడు వాట్ ఆర్ ద డిఫరెంట్ టెక్నిక్స్ దట్ వీఆర్ గోయింగ్ టు పర్ఫామ్. సెండర్ దగ్గర పర్ఫామ్ చేసేది ఎన్క్రిప్షన్, రిసీవర్ దగ్గర పర్ఫామ్ చేసేది డిక్రిప్షన్. అక్కడ సెండర్ దగ్గర మనం యూజ్ చేసే కీ ఏంటి, రిసీవర్ దగ్గర మనం యూజ్ చేసే కీ ఏంటి. సెండర్ దగ్గర మనం యూజ్ చేసిన కీ సీక్రెట్ కి, సెండర్ దగ్గర సేమ్ సీక్రెట్ కి, సెండర్ దగ్గర రిసీవర్ దగ్గర సేమ్ సీక్రెట్ కీస్ ఉంటే మనం దాన్ని సిమెట్రిక్ క్రిప్టోగ్రఫీ అన్నాము. సెండర్ దగ్గర పబ్లిక్ కి, రిసీవర్ దగ్గర ప్రైవేట్ కి అలా ఉంటే మనం దాన్ని అసిమెట్రిక్ అన్నాము. సిమెట్రిక్ అసిమెట్రిక్ లో మళ్ళీ మనకి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి, దాన్ని మనం ఇప్పటిదాకా డిస్కస్ చేసుకున్నాము. ఓకే, ఇన్ ద నెక్స్ట్ క్లాస్ వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ దిస్ మోనో ఆల్ఫాబెటిక్ సైఫర్స్. ఓకే, అప్ టు హియర్ వీ హ్యావ్ డిస్కస్డ్. Okay, up to Caesar cipher we have discussed. In the next class we are going to discuss about this mono alphabetic ciphers. Okay, if you have any doubt, please ask me. Up to this, is there any doubt? Clear? Chandana, do you have any doubts? No, ma'am. మా అంత క్లియర్ గానే ఉంటుంది కదా, బాగానే అర్థమవుతుంది కదా. యాక్చువల్లీ బై దిస్ వీక్ వీ హ్యావ్ టు కంప్లీట్ దిస్ ఫస్ట్ యూనిట్, దట్స్ వై ఐఎమ్ గోయింగ్ వెరీ ఫాస్ట్లీ. ప్లీజ్ కన్సిడర్ దిస్. ఓకే, ఓకే, నో డౌట్స్. Okay, please be in line that I have to take the attendance.